హాయ్ హలో నమస్తే అండి. చూసారా ఏంటి చెక్క అనుకుంటున్నారా? డ్రై నట్స్, బెల్లం చిక్కీ అన్నమాట. చూసారా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉందండి. హెల్దీ ఫుడ్ అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అది ఎలా తయారు చేయాలనేది నేను మీకు చూపించబోతున్నాను. చూసారా చాలా బాగుందండి. పల్లి ఉండలు ఇలానే తయారు చేసుకోవాలన్నమాట. సేమ్ అదే క్వాంటిటీలో అది ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 3 రకాలు నట్స్ తీసుకున్నాను అన్నమాట. అవి తీసుకొని అన్నీ కలిపేసాను. అలాగే ఒక పాన్ పెట్టుకొని చిన్న మంట మీద వేగించుకోవాలన్నమాట. అవి లేదంటే నీకు ఫ్లేవర్ మారిపోతుంది, టేస్ట్ బాగుండదు అన్నమాట. పెద్ద మంట మీద వేగిస్తే చిన్న మంట మీద వేగాలన్నమాట. సరే అలాగే చిన్నగా వేగించుకుంటూ ఉండాలన్నమాట. అవి వేగాక కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు వేగించుకోవాలా. మనకి పెలుసుగా విరగాలన్నమాట, తుంచితే చేత్తో. అలా వేగిన తర్వాత అవి ఒక ప్లేట్లో పోసి పెట్టుకోవాలి. ప్లేట్లో తీసి వేగాయి అన్నమాట. ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు బెల్లం ఒక గ్లాసు, మొత్తం 3 కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను. బెల్లం తురుముకున్న బెల్లం అయితే దానికి 3/4 గ్లాసు బెల్లం తీసుకున్నాను అన్నమాట. ఒక టీ గ్లాసు, అర గ్లాసు వాటర్ పోసుకున్నాను. చూసారా అర గ్లాసే పోసాను. మంచిగా కరిగించుకున్న తర్వాత బాగా పాకం రావాలన్నమాట. గట్టి పాకమే రావాలి. పాకం వచ్చేంతవరకు మనము అలా కలుపుతూనే ఉండాలి. ఈలోపు మనకి ఇవి యాలకుల పొడి, నెయ్యి తీసి పెట్టుకోవాలన్నమాట. పాకం వచ్చిన తర్వాత ఒక సిల్వర్ ప్లేట్ తీసుకొని వాటర్ వేసేసి దానిలో చూసుకోవాలన్నమాట. మనం ప్లేట్కి వేసి కొడితే కణకణని సౌండ్ రావాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసేసాను. అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసేసాను అన్నమాట. వేసి కలిపి ఈ నట్స్ మొత్తం వేసేసాను అన్నమాట. వేసేసి మంచిగా కలుపుకోవాలి. మంట ఆపేసాను అన్నమాట. 1 నిమిషం ఉంచేసి మంట ఆపుకొని మొత్తం కలుపుకొని ఈలోపు మనం ఒక ప్లేట్లో నెయ్యి పూసి పెట్టుకొని ఉన్న ప్లేటు పక్కన పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఈ మొత్తం కలుపుకున్నది మొత్తం గట్టి పడక ముందే వేడి మీదే ఆ ప్లేట్లో పోసేసుకోవాలన్నమాట. అలా పోసేసుకొని మనం ఉండలు కావాలంటే ఉండలు చుట్టుకోవచ్చు, లేదు చెక్కలాగా కావాలనుకుంటే చెక్కలాగే చేసుకోవచ్చు అన్నమాట. అలా మొత్తము ఆ నెయ్యి స్పూన్తోనే మొత్తం అలా నీట్గా రౌండ్ షేప్ చేసేసుకున్నాను. చేసేసి మొత్తము ఒకే లెవెల్లో ఫ్లాట్గా ఒత్తుకున్నాను అన్నమాట. అలా రౌండ్ షేప్ చేసేసి అలా ఒత్తేసుకొని మనకి మినిమం ఒక 4-5 అవర్స్ ఆరనివ్వాలి. ఆరితే మనకి డ్రై నట్స్ చెక్క